డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయ్కి, యూనివర్స్ నా కోసమై పంపిన నితిక ఏంజల్ తల్లికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం. తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం. థ్యాంక్ యూ. మరి రోజులాగా ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విశ్వానికి, ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమాన క్షణంలోని ఆ స్వయానికి, ఆ విశ్వానికి, వర్తమాన క్షణంలో విశ్వానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, రామ్తా మాస్టర్ గారికి, విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో ఈరోజు కుండలిని రహస్యం అనే పుస్తకం మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం తెలియజేసుకుంటూ ఆయన గారి ప్రెజెన్స్ తో కుండలిని రహస్యం అనే పుస్తకాన్ని చెప్పుకుంటున్నాను. ఈరోజు మరి సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూలాధారం నుండి హితు వరకు క్రియ సాఫీగా సాగుతుంది. అనేక క్రియలకు ప్రేరణ, వెలుగు ఇవ్వడం జరుగుతుంది. ప్రజ్ఞాస్థితి ఏర్పడుతుంది. అంటే నిన్న ఇవన్నీ కూడా చెప్పుకున్నాం అనమాట. మూలాధారం, హితు, మరి ఏ విధంగా కుండలిని యాక్టివేట్ చేయాలా, దాన్ని ఏ విధంగా మనకి ఇబ్బందులు, అంటే మనము యాక్టివేట్ లేకుండా ఉన్నదాన్ని మనం ఎలాగ యాక్టివేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇచ్చాను ఇక్కడ. తత్ఫలితంగా కుండలిలో అమానుషమైన మరియు గణనీయమైన వర్క్ జరుగుతుంది. దీని కొరకు సాధకుడు నిరంతరము అది భ్రమతో ప్రత్యేక లింక్ ఏర్పాటు చేసుకొని ఉండాలి. కుండలిని అది సంకల్పంతో నిండి ఉండాలి. ఇడ, పింగళ, సుషుమ్న నాడులను ఏ విధంగా మలచవలెనో, త్రిప్పవలెనో, అమర్చవలెనో ఆ విధంగా సమయానుకూలంగా అభివృద్ధికి తగినట్లు మార్పు చేయగల సామర్థ్యం సాధకునకు అత్యావశ్యకము. శరీరంలోని అణువు ధాతువు కుండలిని ప్రభావానికి లోనై పనిచేస్తాయి. ప్రతి అణువులోనూ తన శక్తి ప్రవేశిస్తుంది. తేజో కిరణాలు శరీర పర్యంతం ఛేదించుకుపోయి ప్రసరిస్తాయి. ఈ విధంగా ఆది బ్రహ్మ సంకల్పం శరీరం అంతా నిండిపోతుంది. ఈ విధంగా కుండలిని శక్తి చాలనము, సంస్కారాలు, దాని రూపము అనుభూతికి వస్తాయి. అంతరావయవాలను, కోశములను రోజు కొంత మేరకు సవరించి దివ్య శరీరంగా, యోగ శరీరంగా రూపొందించుకోవాలి. సూక్ష్మ స్థితులు, సూక్ష్మ అవయవాలు మార్పు కావాలనన్నా, పని చేయవలనన్నా స్థూల అవయవాలు కూడా పనిచేయాలి. అవి కూడా పరిశుద్ధి కావలసి ఉంది. ఈ రెండు వ్యవస్థలు సృష్టి విధానం ప్రకారము పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. వాటిని నేను వేరు చేయడానికి వీలు లేదు. అయినప్పటికీ కుండలిని సాధనకు అవి వేర్వేరుగా మరికొన్ని ప్రక్రియలలో కలిసి పనిచేయటకు తగిన రీతిలో సర్దుబాటు చేయక తప్పదు. అవి వాటికి నిర్దేశించిన ప్రత్యేక పనులను అవి చేస్తూ ఉంటాయి. సమయానుకూలంగా రెండింటిని ఉపయోగించుకోవాలి. కదలికలు, కుదింపులు, ఒత్తిడి, వేడి, తీవ్రత, వాయువు ప్రకంపనలు ఉత్పత్తి కానిది కుండలిని పనితీరు గమనం వీలు కాదు.
మార్పుల వల్ల అంతవరకు అణిగమణిగి ఉన్న గుణాలు బహిర్గతం అవుతాయి. కావున కృత తరహా అంతర్నిర్మాణము చాలా నమునకు అవసరం. సాధకులు ప్రతి ఒక్కరూ వారి వారి శరీర ధర్మములను మొదట అవగాహన చేసుకొనవలెను. ఈ విధంగా భౌతికమును ఒక కుండలిని యోగ ప్రయోగశాలగా రూపొందించాలి. సమస్త ప్రకృతి ఇందులో తయారు కావాలి. మేడం ఏమని చెప్పారా? లేదు మేడం, ఏం చెప్పలేదు మేడం. ఓకే. యోగ సాధనలో ఎంతో ఉన్నత స్థాయికి చేరిన శరీరాల్లో సైతం కొన్ని మానసిక వైకల్యాలు ఎంతో లోతుగా దాగి ఉంటాయి. అవి ఒక్కమారు అగ్నిపర్వతం మాదిరి ప్రజ్వలిస్తాయి. అవి కూడా ఒకే మారు భస్మం అయిపోతాయి. మరికొన్ని బయటకు నెట్టబడతాయి. ఈ విధంగా జరిగినప్పుడే కుండలిని శక్తి ప్రజ్వలిస్తుంది, సులభంగా పైకి ప్రయాణిస్తుంది. సంకల్ప తీవ్రత వలన లోపల వేడి ఉత్పన్నమవుతుంది. కుండలిని తన చాలన పర్యంతము ప్రవహిస్తుంది. కదలికలకు వాయువు తోడ్పాటుగా పనిచేస్తుంది. శక్తి విపరీతమైన వేగంతో సెకండ్లలో ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. వాయు ప్రకంపనల రేటు సుషుమ్న నాడి మార్గంలో పెరుగుతుంది. వాస్తవంగా ఉన్నత స్థాయిలలో పనిచేయనప్పుడు ప్రాణ ప్రమాదానికి కూడా కొందరిలో దారితీస్తుంది. కుండలిని శక్తికి భౌతికము నిలబడే విధంగా మార్పులు ప్రవేశపెట్టాలి. శరీరం లోపల అనేక ఫిట్టింగులు, ఎన్నో సందులు, ప్రవాహాలు, వలయాలు, పొరలు, మలుపులు, వంకలు, వాగులు, గుట్టలు, పల్లాలు ఉన్నాయి. శుద్ధి సాధనలో ఎదురయ్యే ప్రభావాలు గురించి ఇచ్చారు ఇక్కడ. అనేక రకములైన యోగ సాధనలోకెల్లా చాలా శక్తివంతమైన సాధన కుండలి యోగం. దీని కారణంగా చాలా మంది సాధకులు ఒళ్ళు వేడెక్కడం, మత్తుగా ఉండడం, సుషుప్తి దశకు జారిపోవడం జరిగి విపరీతమైన ఆకలి కలుగుతుంది. సంపూర్ణంగా సమగ్రంగా పరిశుద్ధి కాని వారికి శక్తి చాలన పనితీరులు సాధకునికి తెలియకపోవచ్చు. అయినప్పటికీ అభ్యాస కాలంలో నిరాశ చెందనవసరం లేదు. పని అంతరంగంలో జరుగుతూ ఉంటుంది. సాధన క్రమంలో లోపల పేరుకుపోయిన కర్మ ప్రభావాలు, వాసనలు బయటికి వెళ్ళిపోతాయి. శుద్ధి సర్దుబాటు ప్రక్రియలో అనేక ఒత్తిడుల వలన అనేక మందిలో ఈ పని పూర్తి అగుటకు కొంత ఆలస్యం అవుతుంది. నరములు కరిగిపోకుండా, ఘనీభవించకుండా, గట్టిపడకుండా కాపాడుకొనుటకు అంచెలంచెలుగా సాధకులు వాటికి దృఢత్వం కలిగించవలెను. సాధనతో లోపలి నరములు నొక్కి అణగబడతాయి, చిక్కబడతాయి. కోర్సుల ఒత్తిడి మరియు తగినంత విశాలమైన స్థలం లోపల లేనందున ఈ పరిస్థితి ఏర్పడుతుంది. నరములు అదమబడుట వలన ప్రోగైన చెడు పదార్థములు బయటకు నెట్టివేయబడతాయి. శరీరం అంతలి ఆధార నరములు మరియు సహస్రార మండలి నరములు ఏ భాగానికవి విడతీయబడతాయి. ఒక కత్తికి పదును పెట్టినట్లు నరములకు నునుపు ఏర్పడుతుంది. శుద్ధి పని జరుగు సమయంలో అనేకమైన శారీరక సంబంధమైన అసౌకర్యాలు, చికాకులు, ఒడిదుడుకులు సంభవిస్తాయి. సాధకులు వాటిని సవరించవలసి ఉంది. మానసిక ఒత్తిడి సమస్యలు కూడా అప్పుడప్పుడు ఏర్పడతాయి. కరగిపోవుట, కుంచుకుపోవుట, ఘనీభవించుట, విస్తరించుట జరుగుతాయి అన్నమాట. వంటి మరి కొన్ని మార్పులకు శరీర భాగాలు గురి కావలసి ఉంటుంది. నరములు బలహీన పడతాయి, అలసిపోవుట జరుగుతుంది. శుద్ధి తర్వాత తిరిగి దృఢపడతాయి. కుండలిని శక్తి సంచరించే సమయంలో శరీరం పైన అనేక విధముల అనుకూల ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. శరీర వ్యవస్థ కర్తవ్యములపై మార్పు ఉంటుంది, రూపాంతరం చెందుతుంది. సరి అయిన జాగ్రత్తలు పాటించని ఎడల శరీరం కృషించడం జరుగుతుంది. కుండలిని ప్రజ్వలన చాలన సహాయంతో గ్రహమండలి తమ ప్రభావమును చూపిస్తాయి. భౌతిక కుండలినికి, కాస్మిక్ కుండలినికి, పృథ్వీ కుండలినికి పరస్పర సంబంధం ఉంది. కావున శరీరమందలి కుండలిని చాలన వీటిపై
కూడా మార్పులను కలుగజేస్తుంది. ఆరోగ్యం క్షీణించకుండా ఉండటానికి కుండలిని యోగ శాస్త్రాలలో చూపించిన విధంగా ఆహార నియమాలు పాటించాలి. ఖాళీ కడుపుతో కుండలిని అభ్యాసం చేయరాదు. ఎక్కువ వేడి, తీవ్రత, వేగము, ప్రకంపనలు కలుగుతాయి. మజ్జిగ ఎక్కువగా త్రాగడం మంచిది. ఈ ప్రకారం కుండలిని యోగాభ్యాసం ప్రారంభించడానికి ముందుగానే దాని మర్మములను, క్లిష్ట పరిస్థితులను, సాధక బాధకాలను తెలుసుకొని తగు ముందు జాగ్రత్తలు తీసుకొనవలెను. గురువు నుండి తగిన సహాయ సహకారములు తీసుకొని పాటించి ఉపక్రమించుట శ్రేయస్కరం. అంతర లోపాలను తొలగించాలి. కుండలిని చాలన శక్తికి తట్టుకొను స్థితిలో సమర్థవంతంగా శరీరం తయారు కావాలి. మాలిన్యములు బయటకు వెళ్ళిపోవు సమయంలో దాని వేగము, గమనము వలన, మార్పుల వలన తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావం నుండి తట్టుకొని నిలబడడానికి కావలసిన సామర్థ్యం సాధకులు సంపాదించాలి. మలినాలను, వాసనలను నెట్టివేసే కార్యక్రమం చాలా వేగంగా జరుగుతుంది. అందువలన కొన్ని శారీరక, మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఎదుర్కొనక తప్పదు. రెండవ మార్గం లేదు. ఈ ప్రక్రియ సమయంలో సాధకుడు ఏ కారణం చేత కూడా నిరుత్సాహానికి, భయానికి లోను కాకుండా, చిరాకు పడకుండా ముందుకు సాగిపోవాలి. దీని వలన శరీరంలో జరిగే మార్పులు సాధకునికి అనుభూతికి వస్తూ ఉంటాయి. శుద్ధి పని జరుగు సమయంలో అత్యంత నీచమైన ప్రవృత్తులు బయటకు వెళ్ళిపోతాయి. ఈ మార్గమందు చాలా మంది సాధకులు తీవ్ర పరీక్షలకు, సవాళ్లకు గురవుతారు. అత్యంత వేగంగా, తీవ్రతతో జరిగే శుద్ధి ప్రక్రియకు ఇది ఒక సూచన, గుర్తు. వాసనలు, మలినాలు ఆవిరి కావడానికి అత్యంత ఉష్ణం ఉత్పన్నమవుతుంది. బలహీనతకు, ఒత్తిడికి, నొప్పులకు కారణం ఇదే. దాని కారణంగా శరీరము అమితమైన వేడికి గురి కావడము, చెడు మలినాలను రాకెట్ మాదిరి బయటకు నెట్టివేయడము జరుగుతుంది. మనమందరము గ్రహ విధానానికి లోబడి దాని ప్రభావానికి బానిసలై జన్మించిన వారమే. ప్రతి జన్మలో ప్రతి ఒక్కరూ కొన్ని సవాళ్లకు, పరీక్షలకు గురి కావలసి ఉంటుంది. శుద్ధ ప్రక్రియ వలన శరీరం చక్కబడుతుంది, సాధనకు తయారవుతుంది, యోగ శరీరంగా మారుతుంది. కుండలిని యోగ మార్గము అత్యంత దుర్లభమైనది. మనవి గ్రహ ప్రభావ జన్మలు కావున శరీరంలో మార్పులు ప్రవేశపెట్టుటకు ఎన్నో ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అంతేకాక అనేక ప్రతిఘటనలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ కారణం చేత వారి లోపల క్రోగై ఉన్న దుష్ట భావాలు, లక్షణాలు, పూర్వజన్మ ప్రవృత్తులు అంతరించిపోతాయి. కుండలిని యోగ సూత్రాలు, సంస్కారాలు, ప్రమాణాలను వదిలివేసి ఎవరికి తెలిసిన విధానంలో వారు వాళ్ళ శరీరములను బాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని చేత కుండలిని చాలనము చేయదలిచారు. కానీ అట్టి వారి ప్రయత్నాలు సఫలీకృతం కావు. ఏ విధంగా కూడా మీరు శుద్ధి, సర్దుబాటు చేసుకోనలేరు. కుండలిని శక్తిని ప్రజ్వలింప చేయలేరు, జాగృతి చేయలేరు. కఠినమైన కుండలిని యోగ నిబంధనలను, ప్రమాణములను, విధానములను పాటించనిది ప్రయోజనం ఉండదు. చాలా మంది కుండలిని యోగంపై చులకన భావంగా ఉంటూ ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నారు. మీ శరీరాలను మీరు చక్కబెట్టుకోనలేరు. పరిపరి విధాల ఆలోచనల కారణంగా అభివృద్ధి కుంటుపడి వృద్ధి ఆగిపోతుంది. మరికొంతమంది సాధకులు శరీర రుగ్మతల నివారణ కోసం ఆసనాలు, ప్రాణాయామం చేస్తున్నారు. వీటి వలన మానసిక వైకల్యం కలుగుతుంది. శారీరక రుగ్మతల నివారణ కొరకు కుండలిని యోగ సాధనకు వాడుకొనరాదు. నాడీ సమూహాలలో కూడలిలో వేడిని, వేగమును, తీవ్రతను ప్రవేశపెట్టినప్పుడు శరీరంలో కొన్ని భౌతిక భంగిమల్లో హఠాత్తుగా ఏర్పడతాయి. భౌతికంగా, మానసికంగా బలహీనంగా ఉన్న నాడులు పరిణామ ప్రక్రియలో ఒత్తిడికి తట్టుకొనలేవు. వ్యవస్థలో వేడి ఉత్పత్తి అధికమవుతుంది. కావున సూక్ష్మ స్థితులను సవరించినది పని క్రమంగా జరగదు. నాడులలో మార్పు, సర్దుబాటు, శుద్ధి, పునః నిర్మాణ ప్రక్రియ జరుగు సమయంలో
ఉద్భవించిన వేడి తీవ్రత నాడి పర్యంతము శిరస్సు పై భాగం వరకు వాటిని సహించి ఓర్పు సహనంతో ధైర్యంతో ముందుకు సాగినప్పుడే సాధకుడు సఫలీకృతుడవుతాడు. గందరగోళంలో పడకుండా కల్లోల పడకుండా స్వయం నియంత్రణలో చివరి వరకు నిలబడాలి. ఒక్కొక్క సమయంలో స్పృహ లేని స్థితికి జారిపోవడము మగత రావడము సంభవిస్తుంది. ఆ స్థితిలో పీనియల్ గ్లాండ్ నందు కాంతి వలయము విశేషంగా వ్యాపిస్తుంది. ఇంతవరకు మూసి ఉన్న కవాటాలు తెరుచుకుంటాయి. ఇడ పింగళ నాడులు పూర్తిగా పరిశుద్ధమై పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇటువరకు కూడా మార్పు కనిపిస్తుంది. నీరసం ఏర్పడటం వలన కొన్ని దుష్పరిణామాలు ఉంటాయి. అజాగ్రత్త సోమరితనము పనికిరాదు. అతి నిద్ర జాగారము మూర్ఖత్వము కుండలిని యోగ సాధకునికి శత్రువులు. నిరంతర అప్రమత్తత అవసరం. చిరు రుగ్మతలు సహజంగానే కలుగుతాయి. ప్రతికూల ప్రభావాలు మానసిక ఒత్తిడులు తీవ్రంగా పనిచేస్తాయి. వాటి ప్రతికూల ప్రభావముల నుండి తట్టుకొనడానికి శరీరంను నాణ్యముగా మార్పు చేయాలి. రుగ్మతలు ఈతిబాధలు యోగమందు సర్వసాధారణం. సాధన పురోభివృద్ధి అయ్యే కొద్దీ ఒక మహాశక్తి ప్రసారం వలన శరీరంలోని లోపాలు తొలగిపోతాయి. నూతన స్థితులకు నివారణగా పనిచేస్తాయి. కుండలిని యోగము అజాగ్రత్తావస్థలో జరిగేది కాదు. పూర్ణ ప్రజ్ఞ అతి జాగ్రత్త అవస్థలో జరిగేది పని. శక్తి చాలనం జరుగు సమయమున కొన్ని శరీర అంతర్భాగాలు దెబ్బతినవచ్చు, పనిచేయలేకపోవచ్చు. మరికొన్ని అవయవాలు నాడుల మరమ్మతులు ఎప్పటికప్పుడు వాటంతట అవే చేసుకునే విధంగా సామర్థ్యం సంపాదించాలి. కావున మానవ భౌతిక రూపమును ఒక ప్రక్క పరిరక్షించుకుంటూ పర్యవసానాలకు ప్రతికూల ప్రభావాలకు తట్టుకొని నిలబడుతున్నట్లు సాధకుడు నిలబడాలి. తరువాత యోగ సాధనను ప్రారంభించవలెను. పునర్నిర్మాణం. పరిశుద్ధి సవరణలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో, ఏ విధంగా ఉపయోగపడతాయో, ఏ విధంగా కుండలిని శక్తిపై ప్రభావితం చేస్తాయో తెలుసుకొననిదే కుండలిని సాధన అవగతం కాదు. యోగ సాధన సమయంలో శరీరంలో కలిగే ప్రతికూల ప్రభావాలు రుగ్మతలు స్పందనలకు గురించి ఆచరణలో ఎదుర్కొనవలసి ఉంటుంది. ముక్కు కంఠబిలము స్వరపేటిక వాయు నాళము ప్యాంక్రిస్ ఊపిరితిత్తులు కుండలిని సాధనయందు ప్రధాన పాత్ర వహిస్తాయి. కావున అవి ఆరోగ్యంగా లేని ఎడల ఏ పని ప్రక్రియ జరగదు. ఈ సాధనపై మిగిలిన అవగాహన అభ్యాసము మేడం వింటున్నారా? ఓకే. అంటే ఎక్కడ మనకి కుండలిని ఎట్లా మనకి జరగదంటే ఫస్ట్ ముక్కు కంఠబిలము స్వరపేటిక వాయునాళము ప్యాంక్రియాస్ ఊపిరితిత్తులు కుండలిని సాధన యందు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి అవి ఆరోగ్యంగా లేని ఎడల ఏ ప్రక్రియ కూడా జరగదంట మేడం. ముక్కు స్వరపేటిక వాయునాళము ఓకే అంటే ప్యాంక్రియాస్ లంగ్స్ కూడా అంటారు. మరి ప్యాంక్రియాస్ ఊపిరితిత్తులు వాయునాళం వేరే మేడం, ఊపిరితిత్తులు వేరే ఇచ్చాడు. ప్యాంక్రియాస్ ఇవన్నీ అదే చూడు. ఇప్పుడు వాయునాళం అంటే మనకి లోపల పోయేది వచ్చేది ఉంటది కదా మేడం, గాలి. అదే ఇవన్నీ కరెక్ట్ గా లేకపోతే అది మనము ఏ విధంగా కూడా ఆ ప్రక్రియ జరగదంట. అదే చూడండి, మరి బాడీ శుభ్రంగా లేనప్పుడు శక్తి కూడా రాదు. బాడీ రెడీగా లేనప్పుడు ఆరోగ్యంగా లేనప్పుడు మరి మనకి కరెక్ట్ ఈ టైంకి అది వచ్చింది మేడం. అందుకే అదే చెప్పేది మేడం. కొంతమంది మన వాళ్ళు మహానుభావులు ఏమంటారంటే మాకేమొద్దు, అదే చెప్పాను కదా, మాకేం అవసరం లేదు, మా పైన మాకు నమ్మకం ఉంది. వెరీ గుడ్ చేసుకొని మళ్ళీ అట్లా అన్న మనం ఏం చేయలేం కదా. మనం చెప్పాలనిపించి చెప్పాను అందరికి. మనకు అదే అది వాళ్ళ అంటే పరిమితి జ్ఞానం కదా మేడం. అది అంతకన్నా ఎక్కువ ఆలోచన చేయలేరేమో. మనం అపరిమితంగా పెరగాలని ఉంటే అవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయేమో. ఇప్పుడు చెప్పారు కరెక్ట్. అంతే కదా.
ఏదైనా అంతే మేడం, పరిమితం కాదు, అపరిమితంగా ఆలోచించాలా, లిమిట్. అదే మరి అంటే నా పుల్లంగానే ఉండాలని నేను అనుకుంటే ఎట్లా? కాదు కదా. అదే నాకంతా జ్ఞానం వచ్చేసింది, ఇంత చేస్తున్నాను కదా అనేది మన పరిమితమైంది అది. అదే అది అది అవును, పరిమితం. ఇంత ఇది అని లిమిట్ లేదు కదా. ఎలాగైనా అన్నీ ఉండాలి కదా, అన్నీ ఉండొచ్చు కదా. అసలు జ్ఞానం ఎంత నేర్చుకున్నా అపరిమితంగా ఉంటావే గానీ అది అక్కడికి ఆగిపోయేది కాదు కదా మేడం. అయిపోయేది కాదు, ఆగిపోయేదే కాదు. అది అది ప్రతిదీ ఏదో మన ముందుకు ఏదో ఒకటి వచ్చిందంటే ఓ అది ఏదో మనకు చెప్పడానికే, మనకి ఇయడానికే వచ్చింది కదా. అదే కదా, ఇంకా కాదు కదా. ఎందుకు వచ్చిందా అని ఆలోచించాలి కానీ నాకు అంత అవసరం లేదు, నీకే అవసరం అంటే ఓ వెరీ గుడ్. ఇంకా అంతే అంతే అంతే. ఇప్పుడు కాకపోతే ఇంకా ముందు వస్తుంది మేడం, దాందేముంది, పత్రిసారి చెప్పేలా. అదే అదే ఈ సాధనపై తగిన అవగాహన, అభ్యాసము, పరిణామాల తీవ్రతపై తగిన అవగాహన లేకుండా సాధన చేయవారు మానసిక భావోద్రేకాలకు గురి అయి ఆరోగ్య స్థితి దెబ్బతీయడానికి దారి తీస్తుంది. భౌతిక మానసిక వనరులకు మించి ప్రభావములను ఎదుర్కొనుట ఇందలి ప్రత్యేక లక్షణం. శరీర కర్తవ్య నిర్వహణను భంగపరిచి కలవరపెట్టు స్థితికి రాకుండా కాపాడుకొనవలెను. శారీరక మానసిక ఉద్రేకంతో సౌకర్యం లేని విధంగా, కళ్ళకు కనిపించని విధంగా సూక్ష్మంలో జరుగుతూ ఉంటుంది. చూడండి మేడం, మనకి అది లోపల మనకి జరిగేటప్పుడు కూడా మనకేం తెలీదు, కానీ జరుగుతూ ఉంటది కదా. భౌతిక కర్తవ్యములకు సంబంధించిన ఒత్తిడి సమస్యలను జనింపజేస్తుంది. మానసిక సంబంధమైన సమస్యలు మెదడుపై పనిచేస్తాయి. కాస్మాస్ పనితీరులలో ఏర్పడిన మార్పులు కూడా మానవ కుండలినిపై తీవ్రంగా పనిచేస్తాయి. సాధనలో సంక్షోభంలో కలవరపాటుకు గురి కావలసి వస్తుంది. అనేక స్పందనలకు, ప్రతిస్పందనలకు దారితీస్తుంది. కుండలిని సాధన ప్రమాణాలను పాటించుట సహజంగా అవసరం. కుటుంబ సంస్కృతి, దీర్ఘకాలిక సాంప్రదాయాలు, గత జన్మ సుకృతాలు, వాతావరణము, ధోరణి, సంస్కారాలు మరియు సాధకుల వ్యక్తిత్వం కూడా ప్రతికూల ప్రభావాలకు కారణమవుతుంది. ప్రతికూల ప్రభావాలకు కారణాలు వేర్వేరుగా ఉంటాయి, అందరికీ సమానంగా ఉండవు. అనేక రూపాలలో, లక్షణాలతో, ఫలితాలతో, ప్రభావాలతో వ్యక్తమవుతాయి. ధ్యేయాలు, బలము, ధైర్యము, నమ్మకం మొదలగునవి ఒక వ్యక్తిపై పనిచేస్తాయి. ఆతురత, ఆరాటము, ఆతురంతో కూడిన కోరికలతో సాధన శరీరానికి ప్రమాదమైనవిగా పనిచేస్తాయి. ఉద్వేగంతో కూడిన జీవన శైలి, ఆత్రంతో కూడిన ఆలోచనలు మొదలగునవి తీవ్ర ప్రభావము కలిగిస్తాయి. మెదడు నందు ఈ రకపు గాబరా లక్షణాలు ఉండరాదు. కావున సాధకులు తాను వ్యయించిన లేదా కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించుకొని, పూరించుకొని శరీరమును పునరుజ్జీవనం కావించి తిరిగి జీవశక్తిని, ప్రాణాధార శక్తిని పొంది తన శరీరమును నిలదొక్కుని తన కార్యకలాపాలను సాగించగల సమర్థతను పొందవలసి ఉంది. ముఖ్యంగా శరీర బలహీనతను నిర్లక్ష్యం చేసిన ఉన్నత స్థాయి భూమికను చేరవలెనను ఆలోచన ప్రబలంగా ఉండినప్పుడు శక్తిని తిరిగి భర్తీ చేయవలసి ఉంది. అక్కడతో 13వ అధ్యాయం అయిపోయింది. 14వ అధ్యాయము కుండలిని సాధన బ్రహ్మ సాక్షాత్కారానికి అపరోక్ష మార్గం. మోక్షమును పొందుటకు, బ్రహ్మ సాక్షాత్కారానికి, జీవన్ముక్తి పొందుటకు, తదితర యోగ ధ్యేయములను సాధించుటకు అనాదిగా అభ్యాసంలో గల యోగ పద్ధతులను 2 రకములుగా విభజన చేయవచ్చు. అవి పరోక్ష మార్గము 1, ప్రత్యక్ష మార్గము 2. వీటి ఆచరణీయమైన క్రియా విధానము సహజములు ఈ క్రింది విధంగా ఉంటాయి. 1, పరోక్ష మార్గం ఏ విధంగా ఉంటుందంటే, పరోక్ష మార్గం అనగా ఏమి? యోగ ధ్యేయమును సాధించుటకు నేరు మార్గం కాక వంకర టింకరగా ఉన్న అభ్యాసం. దూర మార్గము భగవంతుని సమీపించుటకు పాటించు పరోక్షమైన కష్ట మార్గము. పరోక్ష కర్మణ్యర్థం చేయు సాధన.
ద్వంద్వ పద్ధతులు పాటించుట ఇందలి అలవాటు. డొంక తిరుగుడు పద్ధతులు, వేర్వేరు లక్షణములు, పద్ధతులు, ధ్యేయములు ఉంటే గాని సాధించలేని విధానము, సిద్ధాంతము. ఇది ద్వంద్వమైనది. ఇందలి సాధనలు దైవ కార్యములే కాని దైవ సాధనలు కావు. దైవ కార్యములే గాని దైవ సాధనలు కావు. భగవంతునిలో ఐక్యమగుటకు ఈ రోజులలో అనేకమైన ప్రజాదరణలో ఉన్న భౌతిక సంబంధమైన బాహ్య సహితమైన డొంక తిరుగుడు పద్ధతులను పాటిస్తున్నారు. అవి ద్వంద్వ విధానాలు. ఇది నూతన కుండలిని యోగ మార్గమునకు వ్యతిరేకమై ఉన్నది. అనగా సాంప్రదాయ సాధనల యందు సాధకుడు తన సొంత ప్రయత్నంతో తను రూపొందించుకున్న సాధన సంపత్తితో ఆదితో ఐక్యమగుటకు ప్రయత్నిస్తాడు. మానవ కల్పిత యోగ ప్రక్రియలో సాధనలో క్రింది నుండి ఆది స్థితికి చేరుటకు వారికి అనుకూలంగా తయారు చేసుకున్నవి పరోక్ష మార్గాలు. ఈ మార్గము పరమాణు తాలూకు ప్రధాన ద్రవ్యరాశిగా నిలిచి ఉంటుంది. ఒక మూల బీజంగా పనిచేస్తుంది. పరమాణువుల మధ్య ఉండే ధన విద్యుదావేశం గల కేంద్రంగా పనిచేస్తుంది. కర్మల సహితమైనది. రెండవది ప్రత్యక్ష మార్గము, అపరోక్ష మార్గము. డైరెక్ట్ లైన్ అనగానేమి అంటే దీనినే సూటి మార్గము, నేరు మార్గము, అపరోక్ష మార్గము, సత్యయోగము, కుండలిని యోగము అని పలు రకాల పేర్లతో పిలుస్తారు. ఇది అవిచ్ఛిన్నమైన కార్యకారణ సంబంధం గల సాధనకు సంబంధించినది. సరళమైనది. ఎల్లప్పుడూ ఆదివైపు ప్రసరించే ప్రాణము, విద్యుత్ ప్రవాహము, కుండలిని చాలనము. ఈనాడు ఈ యోగ మార్గమును ఈ క్రింది నూతన పదజాలంతో పిలుస్తున్నారు. డైరెక్ట్ లైన్ ఫోర్స్, రెండవది న్యూ లైన్, మూడవది న్యూ లైఫ్ యాక్టివిటీ, నాలుగవది డైరెక్ట్ లైన్ ఆఫ్ ప్రిన్సిపల్, ఐదవది 1 పాయింట్ లైన్, ఆరవది న్యూ లైఫ్ వేవ్ ప్రిన్సిపల్, ఏడవది క్రియేషన్ లైన్, ఎనిమిదవది గాడ్స్ కింగ్డమ్ రూట్, తొమ్మిదవది ఇండిపెండెంట్ రూట్. అత్యాధునికమైనది, ప్రాచీన యోగ సాధనకు భిన్నమైనది, సూటిగా అది బ్రహ్మతో సంబంధం ఏర్పాటు చేయు ధ్యేయము కలది. పరాశక్తి ఆధారంగా యోగ ధ్యేయములను సాధించు సూటి మార్గము, నేరు మార్గము. భగవంతుని చేరుటకు ఏదైతే ఒక రహదారి కలదో అదే అపరోక్ష మార్గము, యోగ ధ్యేయము. మోక్షం పొందుటయే, భగవత్ సాక్షాత్కారమే, అది బ్రహ్మస్థితి యందు లయం కావడమే. ఈ స్థితిలో దేవతలతో సహా అందరూ మోక్షం కొరకే పరితపిస్తున్నారు. పరమైనది. అట్టి ఫలితం పొందుటకు ఉపయోగపడు ఏకైక సాధన దేనినైతే నేరుగా ఆ భగవంతుడే రూపొందించాడో అదే ప్రత్యక్ష యోగ మార్గం. కుండలిని యోగం యొక్క ప్రత్యేక లక్షణం సూటి మార్గం, పరమశ్రేష్టమైనది, అత్యుత్తమమైనది. వెంటనే నేరుగా వంకర టింకర మార్గముల ద్వారా ప్రయాణించకుండా ఆదితో సంబంధమును ఏర్పాటు చేయు సామర్థ్యం గల మార్గం. సాధన ఏకాగ్రత ఎల్లప్పుడూ ఆది వైపుకు ప్రసరించే విద్యుత్ ప్రవాహం వలె ఇందు ప్రక్రియ జరుగుతుంది. పరాశక్తి చాలనము మహాపరినిర్వాణి క్షేత్రమున గల సహస్రారమును స్థితుడైన ఆ శ్రీ గురుమూర్తి సింహాసనం వైపు నిర్దేశించి ప్రయాణిస్తుంది. ధ్యానము, మననము, దృష్టి, ఆలోచన ఆది బ్రహ్మ లక్ష్యం వైపు తిప్పుతుంది. ప్రత్యక్షమైనది అనగా వంకర టింకరగా ద్వంద్వ పద్ధతులతో ఆది బ్రహ్మను పొందుట సాధ్యం కాదు అని భావం. అవి పరోక్ష సాధన, పరోక్ష కర్మ. బ్రహ్మ సంకల్పితమైనది ఏది అంటే ప్రత్యక్ష సాధన అనగా కుండలినికి యోగాభ్యాసం, అంకురార్పణం నేరుగా ఆది బ్రహ్మ యొక్క చొరవతో, సంకల్పంతో ప్రారంభం అవుతుంది. కుండలిని ప్రజ్వలన, చాలనము మొదట దారి తీయుటకు ఆదితోనే సాధ్యం అవుతుంది. కావున వారే శ్రీకారం పలకవలెను. కుండలిని జాగృతం చేయ సామర్థ్యము ఈ సృష్టిలో ఏ మానవునికి లేదు. సృష్టికర్త యొక్క పరిచయ కార్యక్రమములు, ప్రక్రియ, సంకల్పము కుండలిని సాధనకు
ప్రాథమికమైన చర్యలు కావున దీనికి సూటి యోగ మార్గము అని పేరు. పరాశక్తి అభ్యాసమందు గల విశిష్ట భాగము ఇది. సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడైన మాస్టర్ గారు ఉపయోగించిన ప్రత్యక్ష యోగ మార్గము యొక్క పద శబ్దము భావము ఇది. ఈ ప్రక్రియ యందు ఆది వైశిష్ట చిహ్నంగా శూన్యంగా వారి వారి పాత్ర నిక్షిప్తమై ఉంటుంది. స్వరాజ్య సాధన, దీనికి సృష్టి నిర్మాణ యోగము అని కూడా నామకరణము కలదు. అనగా మేధా కల్పిత నూతన సృష్టి నిర్మాణాన్ని రూపొందించడం అని భావము. ఈ కుండలిని సాధనకు ఇతర పేర్లు ఆత్మరాజ్యము, మార్గము, స్వరాజ్యము, దైవరాజ్యము, స్వతంత్ర మార్గము. ఇవే కుండలిని సాంకేతిక భావాలు. మానవుడు రూపొందించిన తదితరమైన అనేక యోగ పద్ధతులన్నీ మానవ కల్పితములు. వారి వారి అనుకూలంగా సామర్థ్యములను బట్టి సంస్కార స్వభావములను బట్టి కాలానుగుణంగా వారి వారి ధ్యేయములను సాధించుటకు మార్గములను రూపొందించుకొని ఉన్నారు. అంతే, అవే సర్వము కావు. ఈ సమస్తమైన యోగ సాధన పద్ధతులను పాటించి ఆ పరమాత్మతో ఐక్యం కాలేరు. అయితే దేనికి ఉన్న ప్రాధాన్యత దానికి ఉంది. కానీ అవి ఏవి ఆది బ్రహ్మను పొందుటకు ఉపయోగపడవు. మౌలికమైన మార్గం ఏదంటే మార్గం గురించి ఇచ్చారు అక్కడ. అవన్నీ ఆ అశ్యమూలముల నుండి దిగుమతి చేసుకొని కూర్పులు చేర్పులు సవరణలతో రూపొందించి ఆచరించినవే. వారి వారి రచనలు, రూపకల్పనలు, భావాలు, సాధనలు మాత్రమే ఆ పరమాత్మను పొందుటకు మౌలికమైన సాధనా పద్ధతులు కావు. అవి అతి ప్రాచీనమైనవి, వంశమూలం లేనివి, సాధనకు అందరికీ ఉపయోగపడనివి. పరాశక్తి ప్రధాన పనిముట్టుగా దాని ఆధారంతో కూడిన సత్యయోగము, బ్రహ్మ సంకల్పితము వారి నేరుగా రూపొందించి భూమిపై ఆవిష్కరించారు. వారి నేరుగా సాధన చేసిన పరమశ్రేష్టమైన యోగ సాధన. అందుకే దీనికి ప్రత్యక్ష మార్గము అని పేరు. భగవత్ అంకురార్పణ, శ్రీకారం నుండి ఫలితములు లభించినంత వరకు ఈ యోగ ప్రక్రియ మొత్తము వారి ముఖ కమలము నుండి ఉద్భవించినది. వారి నుండి నేరుగా పుట్టి బయలుదేరి పృథ్వీపై బట్ట బయలైనది. దివ్యాదేశం చేత వెలికి వచ్చింది. భగవత్తు వరము నుండి ఉద్భూతమైన యోగం. భగవత్ శాస్త్రవేత్త ఆరాధ్య యోగము రాబో సృష్టి పరిణామాలు దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత కాలమునకు ఉపయోగపడినట్లు వ్యూహ కల్పన చేయబడింది. నిత్య సాధనకు మానవ జాతికి ప్రసాదించారు. అందుకే దీనికి నేరు మార్గము అని పేరు. అనేక మంది గురువుల యోగుల ఇష్టానిష్టాల ప్రసక్తి లేకుండా భగవత్పరమైన సృష్టికర్త హక్కు, వారి నియంత్రణ, ఆదేశాలు, నిర్దేశాల ప్రకారం సాధన కొనసాగుతుంది. సృష్టికర్త దేనికైనా ఎంత విస్తృతంగానైనా సృష్టించి మానవులకు సహాయం చేయగలదు. కాస్మాస్ ను నిర్మించడము మానవ శరీర ఉత్పత్తి విధానంలో జగదుత్పత్తి మేధా కల్పిత శక్తి అతీతం, అపారం, ఊహకు అందనిది. కుండలిని సాధన మానవుని రూపకల్పన చేసి పుట్టినప్పుడే ఒక కుండలిని శక్తిని తన అంశగా సృష్టికర్త శరీరమందు భద్రపరిచారు. దీని ప్రణాళిక ప్రకారమే మానవ దశకు వచ్చాడు. పరాశక్తి సృష్టికర్త రేణువు స్వరూపము. జీవజాలము పరిణామ క్రమంలో గాక ప్రత్యేకంగా విడివిడిగా కుండలిని శక్తి చే సృష్టి నిర్మాణం జరిగింది. స్వతంత్ర మార్గము అని ఈ యోగాన్ని ప్రస్తావిస్తూ మాస్టర్ గారు బోధించారు. అనగా ప్రస్తుతం ఉనికిలో ఉన్న లేదా గడిచిన సృష్టి ఉనికి కాస్మాస్ రకమున కాక ఒక దివ్యమైన సర్వ స్వతంత్ర సూత్రములపై నూతన నిర్మాణము కుండలిని శక్తి ఆధారంగా నిర్మించు ప్రణాళిక కావున దీనికి స్వతంత్ర మార్గం అని పేరు. ఇక్కడ సృష్టి నిర్మాణం 2 రకాలుగా జరుగుతుంది. అవి ఏవి అని ఇచ్చారు. ఒకటోది
ఒక సృష్టి కల్పన నుండి దిగుమతి చేసుకొనుట అనగా అన్య మూల ఆధారంగా మార్పు చేర్పులతో నూతనంగా నిర్మించుట, ఉనికిలో ఉన్న ఒక సృష్టి నమూనా నుండి మన అవసరాలకు తగినట్లు సవరణలతో స్పష్టంగా రూపొందించుట. సర్వ స్వతంత్ర నిర్మాణము సంపూర్ణంగా నూతనమైనది అనగా స్వంత భావన శక్తి, కల్పనా శక్తి, మేధో కల్పిత శక్తితో స్వతంత్రంగా సృష్టి నిర్మాణము చేయుట, దీనికే ఇచ్చా నూతన సృష్టి అని పేరు. కాస్మాస్ పై ఆధారపడకుండా జీవించుట ఎలాగనేసి ఇచ్చారు ఇక్కడ. సాధారణంగా సృష్టి నిర్మాణము త్రిమూర్తులు, గ్రహాలు, నక్షత్రాలు, పితృదేవతలు, కాస్మాస్ జీవిత తరంగాల సహాయంతో భౌతిక మానవ సృష్టిని తయారు చేస్తారు. ఈ విధంగా నిర్మాణమైన దానిని సర్వస్వతంత్రంగా ఎవరు గాని ఈ వ్యవస్థను ఏ ప్రభావము చేతను నాశనం చేయలేరు. ఇందు వినాశ కారణమైన వ్యక్తి గాని శక్తి గాని ఉండదు. ఇది ఎవడు నాశనం చేయడానికి వీలైనదిగా ఉండదు. ఇట్టి వ్యవస్థ గల ప్రస్తుత కాస్మాస్ లో సామర్థ్యం కలవారెవరైనా సృష్టి శాసన నిర్మాణాధికారమును ప్రదర్శించవచ్చు. కంటికి మనసుకు స్పష్టంగా మార్పులను చూపించుట అట్టి సామర్థ్యం కలవాడే బ్రహ్మ అంశ అయిన మాస్టర్ సివివి. ఉదాహరణకు కాస్మిక్ త్రిమూర్తులు గ్రహాల సహాయ సహకారములు లేకుండా దివ్య దృష్టితో, అంతర్బుద్ధితో, ఆలోచన శక్తిచే దృష్టిని సృష్టి గర్భ గృహంలోకి లేదా మూల స్థానంలోకి చొచ్చుకొని పోవునట్లు చేయవచ్చు. కుండలిని అంతర్యాన్ని గ్రహించవచ్చు. శరీర పునర్నిర్మాణం. శరీరంలోని ఏకంగా ప్రోగై ఉన్న పదార్థములు, వాయువులు, విష పదార్థాలు, మాయా పొరలను దృష్టితో ఛేదించుకొని పోయి అంగాలను, అవయవాలను చొచ్చుకొని పోయి మానవ సృష్టి నిర్మాణ రహస్యములను తెలుసుకుని లోపములను, దోషములను తొలగించి నూతన సృష్టి కారణ నిర్మాణ కార్యక్రమము చేపట్టవచ్చు. ఈ కార్యములో సృష్టి నిర్మాణ పరిపాలక వర్గంలో పనిచేయు అనేక దేవతల సహాయము అవసరం లేదు. కటక విధానం. యోగ పరిభాష యందు ఈ విధానమునకు దృష్టి కిరణాలను కేంద్రీకరించే కటక విధానము అని పేరు. ఇది కుండలిని శక్తి యొక్క యోగ విద్యతో సాధ్యమవుతుంది. ఇదే మాస్టర్ గారి కుండలిని యోగ ఆధారంగా జరుగు నూతన మానవ రూప నిర్మాణం. సృష్టి నిర్మాణము ఇందు కుండలిని ప్రత్యేక లక్షణంగా ఉంటుంది. వైశిష్ట చిహ్నంగా కనబడు ఒక అసమాన యోగ ప్రక్రియ. ఇందు సంక్షిప్త రూపం కనబడుతుంది. ఆదిలో సృష్టికర్తకు ఈ సృష్టి నిర్మాణానికి దీర్ఘకాలం పట్టింది. శక్తి చాలనము క్రియా విధానమైన దృష్టి కిరణాలను కేంద్రీకరించే కటకం విధానము ద్వారా నూతన సృష్టి నిర్మాణము ఏర్పరిచే సంకల్పము పథకము అమలులో ఉంది. ప్రత్యక్ష యోగ మార్గమున సృష్టికర్త నివాస స్థలం నుండి నేరుగా సాధకులతో అనుసంధానం ఏర్పాటు చేయటం జరుగుతుంది. కావున దీనికి డైరెక్ట్ లైన్ అని పేరు. ఒక నూతన పరలోక ప్రమాణ వ్యూహమును రచించారు. భూమి బాహ్య ఉపరితలం నుండి సూటి ప్రయాణ మార్గము రాకెట్ మాదిరి విశ్వాంతరాలలో ప్రయాణించి కాస్మాస్ లోని అంతర్భాగాలలో మార్గమును ఏర్పాటు చేస్తూ రోదసీలో ప్రయాణిస్తూ ఆది స్థితికి చేరు మార్గం ఇది. ఆది సంకల్పమైన కుండలిని చాలనము సృష్టికర్త నుండి మానవునితో సంబంధం గల యోగ ప్రక్రియ మార్గము కావున దీనికి డైరెక్ట్ లైన్ అని పేరు. సృష్టికర్త సాధకుని ప్రత్యక్ష సంబంధ సాధన. ప్రస్తుతం ఉనికిలోని భూగ్రహము భౌతిక లెవెల్ నుండి సూర్యగ్రహం వరకు నూతన సూటి మార్గం రంధ్రీకరణ చేసింది. అనగా సూక్ష్మ దృష్టి ప్రయాణించుటకు మాస్టర్ గారి చేత రంధ్రము వేయబడగా ప్రత్యక్ష సూటి మార్గము ఏర్పాటైనది. ప్రత్యక్ష మార్గము సూర్యగ్రహాన్ని బోరు చేసినప్పుడు సూర్యుడిని చేరుటకు మొదలు శుక్రగ్రహమును ప్రజ్వలింప చేయడమైనది. బుధగ్రహం వరకు వెళ్ళి తిరిగి శుక్రగ్రహమును చేరుటకు వెనక్కు వంగింది. మాస్టర్ గారు ప్రయాణించిన వేగం యొక్క తీవ్రత శుక్రగ్రహముతో పోలిస్తే గ్రహం యొక్క వేగము
1.5 రెట్లు ఎక్కువ. మిగిలిన సగము శని గ్రహానికి ఉపయోగించి దాని శిఖరాగ్రం నుండి ప్రజ్వలన చేశారు. శరీర కాస్మాసుల పునర్వ్యవస్థీకరణ సాధన ఎలాగని అనేసి ఇచ్చారు ఇక్కడ. అతి వేగంగా అనేక మార్పులతో ఉత్పత్తి అయ్యే ఈ కాస్మాస్ ను మార్పు లేని చెరగని శాశ్వతంగా ఉంటూ నిరంతరం కొనసాగుతున్నట్లు ఏర్పాటు చేయవలసి ఉంది. సంపూర్ణ స్వరూపాన్ని పునర్నిర్మాణము పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ద్వారా జనన మరణ కర్మల వ్యవస్థను దానికి సంబంధించిన సృష్టిలోని వాటి పనితీరులను మెరుగుపరచడానికి సమూలంగా పరివర్తనము చేసి పునరుజ్జీవనము ఏర్పాటు పథకము మాస్టర్ గారు అమలు పరచదలిచారు. వ్యవస్థలో మానవునికి సహకారంగా లేని వాటిని సంస్కరించవలసి ఉంది. సృష్టి విధి విధానం ప్రకారం ప్రస్తుతం పనిచేయు ఈ కాస్మిక్ పనితీరులను మార్చి చేసే ఆది స్థితికి చేరుటకు కావలసిన శక్తి సామర్థ్యములు నేటి మానవునకు లేవు. ఆది బ్రహ్మ నేరుగా తనంతకు తానుగా సాధకునితో లింక్ ఏర్పరచుకున్నారు కావున ఇది వారు సంకల్పించి రూపొందించిన యోగం కావున దీనికి డైరెక్ట్ లైన్ అని పేరు. అందరికీ బ్రహ్మతత్వము, అందరికీ అమరత్వ సాధన అంటే కావున అందరికీ బ్రహ్మతత్వం అన్న నినాదం గల ఈ యోగ సాధన ఎంతో ముందుకు పోవడానికి వీలుగా వారే నేరుగా సంబంధం ఏర్పరచుకున్నారు. అదే వేరు సూటి మార్గం. వారిని చేరటానికి వారిలో ఐక్యం కావడానికి మానవులకు సౌకర్యము సామర్థ్యము ప్రసాదించారు. కేవలం మన సాధన మాత్రం మిగిలి ఉంది. నిర్గుణ సగుణ బ్రహ్మల సాధన కావున ఉనికిలో గల ఈ సృష్టి స్వరూపాన్ని పునర్వ్యవస్థీకరణ పునర్నిర్మాణ ప్రణాళిక దానిని అమలుపరచుట కేవలం ఒక నిర్గుణ సగుణ సృష్టికర్తకే సాధ్యం. కావున వారు సంకల్పించిన ఇట్టి బృహత్ పథకము వేగవంతంగా శీఘ్రవంతంగా అమలు పరచుటకు సగుణ రూపంతో నిర్గుణ బ్రహ్మ మాస్టర్ గా అవతరించారు. భూమి పైననే అందరికీ మోక్షం సాధ్యమయ్యేటట్లు ఒక సాధన ప్రాధాన్యత యోగా స్కూలును నడిపే అధికారి, మోక్ష విషయమున సహాయం చేసే ఏకైక యోగ శిరోమణి ఈ ధ్యేయాన్ని కార్యరూపంలో సాగించడానికి భూమిపై అవతరించిన ఒక సంస్కర్త, ప్రచారకులు, పరిశోధకులు. పునరుద్ధరించే అభ్యాసం జీవన్ముక్తి పొందటానికి భూమిపై ఏర్పడిన యోగా స్కూల్ అందరికీ ఆచరణీయంగా ఆదర్శంగా ఉండుటకు అభ్యాసం చేసుకున్నటకు యోగ క్రియా కలాపాలను కార్యక్రమాలను నడిపారు. ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించడానికి చేసిన ఒక చిన్న పవిత్ర జీవన యాత్ర. శరీరంతో కాస్మాస్ భాగములలోని లోపాలను సరిదిద్ది సంస్కరించే ఉద్దేశం గల సాధన ఈ రెండింటిని పునరుద్ధరించే మార్గం. మార్పు లేని స్థితిని సాధించే యోగం గురించి ఏ రకమైన కాస్మాస్ సంబంధం ఉత్పత్తి అయినా సరే దాని సహజ లక్షణం ఏమనగా మార్పు. ఇది సార్వత్రికమైన విషయము, ధర్మబద్ధమైన సృష్టి స్థితి. సమస్త మానవ జాతి, జంతువర్గము, ఇతర పదార్థములు, వస్తువులు, సమస్త సృష్టి, విశ్వము, బ్రహ్మాండము ఎదుర్కొనే సమస్య మార్పు. ఇవి అందరికీ అవగాహన అయ్యే విషయాలు కావు. ఇట్టి మార్పు చెందు స్థితి నుండి మార్పు లేని స్థితికి మార్చడమే కుండలిని ఆధారంగా నడుచు సత్యయోగం. ఇది సృష్టికర్త సంకల్ప రూపకల్పన, వ్యూహ కల్పన. ఇట్టి నూతన సృష్టి శరీర నిర్మాణ పథకంలో ప్రత్యక్ష మార్గం ఏ విధంగా సాధించగలము, సమీపించగలము, ప్రవేశించగలము? ఈ ప్రశ్నలు ప్రతి సాధకులకు కలుగుతాయి. దీనికి సివివి గారు కుండలిని ఆధార మార్గం ద్వారా ఏ విధంగా పరిష్కరించగలిచారంటే ఈ క్రింది పెట్టెలోని ప్రత్యేక విషయాలు చదవండి. అంటే దాంట్లో ఏమి ఇచ్చారంటే సంప్రదాయ సృష్టి పరిపాలన ధర్మాలు మార్పు చెందుతున్న ఈ సృష్టిని ఏ విధంగా అయితే వ్యవస్థను నడుపుతుందో నియంత్రిస్తుందో వాటి సహజ క్రమమును అతిక్రమించకుండా వాటి పనితీరులలో జోక్యం చేసుకోకుండా తన స్వంత మేధో సంకల్పిత శక్తితో కుండలిని శక్తి చాలన ఆధారంతో వీటిని పునర్నిర్మించదలిచారు. కావున ప్రస్తుతం పనిచేయు కాస్మాస్ ధర్మమును
ధర్మములు దెబ్బతినకుండా దాని పరిధిలోకి దానితో ఢీ కొనకుండా ఫలితాలను సాధించుటకు రూపొందించిన ఒక వినూత్న పథకం నిర్గుణ సాధన గురించి ఇక్కడ. కావున కుండలిని యోగము నిర్గుణ ఆది బ్రహ్మ సంకల్పితము. రూపకల్పన వారి సాధన కావున వారే ఈ విధానాన్ని అమలు పరుస్తున్నారు. కావున దీని పనితీరులపై ఫలితాలపై మనకు ఎలాంటి అపనమ్మకము అవమానము కలగడానికి వీలు లేదు. ఈ విషయమై అనేకులు సందిగ్ధం కలిగి ఉన్నారు. దీర్ఘకాలంలో గాని దీని ఫలితాలు ప్రభావాలు అర్థం కావు, అనుభూతికి రావు. అనేక మంది సాధకులు ఊగిసలాడుతూ ముందుకు పోలేక పోతున్నారు. ఎందలకు ఇట్టి సందిగ్ధ అవస్థ వాతావరణము ఈ యోగికి అవతరించిందంటే దీనికే కారణము రుజువులు లేని, కంటికి కనబడని, అనుభవమునకు రాని లేదా సరి అయిన భవిష్యత్తు సూచనలు కనబడుట లేనందుకే. కుండలిని సాధన బ్రహ్మ సాక్షాత్కారానికి అపరోక్ష మార్గం. దృఢంగా విశ్వాసం కలిగి నిస్సందేహంగా అభ్యాసం నిరంతరం వారు సూచించిన మార్గం చేసిన వారికి మాత్రం జ్ఞానము ఫలితాలు లభిస్తాయి. మిగిలిన వారికి ఎక్కడ వేసిన గొంకలి అక్కడే అన్న సామెత వర్తిస్తుంది. కీలకమంతా సాధనలోనే ఉంది అంతే. సృష్టికర్త నుండి నేరుగా సగుణ రూపమున భౌతిక లెవెల్లో క్రిందకు దిగివచ్చిన వారసత్వం ద్వారా సంక్రమించిన సాధన కావున ఇది డైరెక్ట్ లైన్. నూతన జీవన సూత్రములను పనిచేయించు అభ్యాసం కావున ప్రస్తుత కాస్మస్ ప్రక్రియ పనితీరులను ఎలాంటి భంగము వాటిల్లకుండా మానవునితో ఆది బ్రహ్మ ప్రత్యక్ష సంబంధం ఏర్పాటు చేసుకున్న ప్రాముఖ్యతను కుండలిని యోగము సూచిస్తుందని నొక్కి ఒక్కాణిస్తుంది. ఆశ్రిత రక్షణశీలుడైన దయాళువు అయిన మాస్టరు అందరికీ మోక్షము బ్రహ్మత్వము అందించుటకు ఈ పథకమును రచించి ఆచరణ పరుస్తున్నారు. కుండలిని యోగ పారిభాషిక పదజాల సాహిత్యంలో నూతన జీవన చైతన్యము, కార్యశీలత అన్నవి ప్రజాదరణలో ఉన్న పేర్లు. ఇందు కుండలిని యొక్క క్రియాశీలక శక్తులు క్షేత్రాలు చైతన్యమవుతాయి. క్రియాత్మక శక్తులు కార్య భూమికలు, కేంద్రాలు, నాడులు, చక్రాలు, మాయావర్ణములు చురుకుదనంతో పనిచేస్తాయి. యోగ సాధన పురోగమన కాలంలో అనుభూతి పొందు సమయంలో సాధకుడు ప్రత్యక్ష యోగ మార్గ సూత్రములు ఇవి అవి ఇది అది అను నిశ్చయాత్మకమైన నిర్ణయానికి రాకూడదు. నూతన పారిభాషిక పదాలు కుండలిని యోగ మార్గానికి సంబంధించిన సంపూర్ణ విజ్ఞాన సహిత జ్ఞానం లేకుండా ఇందు వాడిన పదాలు భావాలను, అనుభవాలను, అనుభూతులను తెలుసుకోకుండా కేవలం సాధారణ పదభావాల అర్థంతో నామమాత్రపు అర్థాలతో నిరర్థకంగా నిష్ప్రయోజనంగా వాదించరాదు. తర్కించుటకు చర్చించడానికి హేతువులను కుండలిని యోగానికి వర్తింపచేయు శక్తి సామర్థ్యాలు అందరికీ లేవు. తార్కిక వాద ప్రక్రియ నూతన మార్గమందు లేదు. పరాశక్తి ప్రతి సాధకునకు అనుకూలంగా గాని ప్రతికూలంగా గాని ఇచ్చు హేతువు అజ్ఞాన సహితమైనది, నిస్సారమైనది. దీనికి బ్రహ్మభావము తప్ప ఇతర భావములు అర్థములు ఉండవు. సత్యయోగమందు వాడిన పదార్థాలపై ప్రతి ఒక్కరూ అభిరుచితో కానీ వారి దారి శైలితో గాని నిర్దిష్ట భావము, యుక్తాయుక్త జ్ఞానము కలిగి అచంచలమైన ప్రగాఢ విశ్వాసముతో సంపూర్ణ నిశ్చితమైన భావంతో ఏకాగ్రత స్థితిలో వర్తించుకుంటూ అభ్యాసము చేయాలి. ఈ పదభావములు ఈ మార్గం ద్వారా అంతరాంతరములలో కుండలిని చాలనము యొక్క పనితీరులు మాత్రమే మన మెదడు నందు ప్రబలాంశంగా పాతుకుపోవాలి. బోరింగ్ పని అంటే బోరింగ్ అంటే ఏమి అనేసి ఇక్కడ సృష్టికర్త రూపొందించిన ఇట్టి స్థితి అయిన ఆకృతి గల మానవ రూపము
6 ప్రక్కల నింపబడిన ఈథర్తో భౌతికము ప్రకాశిస్తుంది, నడుస్తుంది. కావున ఈ శరీరానికి పరప్రకాశమే కానీ స్వయం ప్రకాశక శక్తి లేదు. భూమిపైన ఉనికి గల మానవ రూపము నుండి గ్రహ సంబంధమైన బోరింగ్ క్రమబద్ధంగా రాశి గృహము వరకు విస్తరించి తిరిగి వెనుకకు పురోగమనం అవుతుంది. మాస్టర్ గారు అందించిన ప్రత్యక్ష మార్గం నేరుగా మొదలు శుక్రగ్రహానికి చేరుతుంది. ఈ గ్రహము ఒక ప్రేమ దేవత. అంటే మాస్టర్ గారు అందించిన ప్రత్యక్ష మార్గం నేరుగా మొదలు శుక్రగ్రహానికి చేరుతుంది. ఈ గ్రహం ఒక ప్రేమ దేవత, ఆధ్యాత్మిక ప్రేమకు ఒక చిహ్నం. మాస్టరు ప్రవేశపెట్టిన 3 సూత్రములలో ఒకటి శుద్ధ ప్రేమ అంటే ప్యూర్ లవ్, మిగిలిన 2 శుద్ధ ప్రజ్ఞ, అనంత ప్రాణము. ఈ సూటి మార్గం ద్వారా సూర్యగ్రహం దగ్గర క్రియాత్మక శక్తుల చైతన్యము ప్రారంభమవుతుంది. మొదటి బోరింగ్ సూర్యగ్రహంతో ప్రారంభమై శని గ్రహానికి తిరిగి రావడం. భూమికి చేరిన ఈ విధానం ఎట్లుండుననగా మధ్య భాగంలో గల అన్ని గ్రహాలను చుట్టి వాటి ద్వారా ప్రయాణించి వచ్చినట్లు పరిగణించవలెను. బోరింగ్ ప్రక్రియలో బయటపడు ప్రకాశమైన సమాన కాంతి ప్రసార కిరణాలు ఒక శంకు ఆకారంలో కనపడతాయి. కుండలిని ఆధారంగా జరుగు నూతన మార్గము అపరోక్షమైనది. ప్రత్యక్ష మార్గమున గ్రహాలు, నక్షత్ర మండలి, దేవతా వర్గాలు స్థాయిలు లేని విధంగా బ్రహ్మను చేరు సూటి రహదారి. అందులకే దీనికి డైరెక్ట్ మార్గం అని పేరు. సాంప్రదాయ యోగ మార్గమందు దేవదూతల వర్గాలు విభిన్న స్థాయిలో పనిచేస్తుంటారు. కుండలిని సాధన బ్రహ్మ సాక్షాత్కారానికి అపరోక్ష మార్గాలు ఏమిటంటే ఇక్కడ ఫలితాల గురించి ఇచ్చారు. మాస్టర్ గారు నన్ను ప్రేరేపించి నా ద్వారా మీకు తెలియజేయమనిన ఒక ప్రత్యేక విషయం ఏమనగా, కుండలిని యోగం ద్వారా మీరు ఏ ప్రయోజనాలను, అనుభూతులను కోరుచున్నారో, నిరీక్షిస్తున్నారో అవి మీకు సంపూర్ణంగా తృప్తి కలిగించే విధంగా ఫలితాలు లభిస్తాయి. కోరిన విధంగా, కోరికలు తీరే విధంగా విజయవంతమైన భవిష్యత్తుకు, మోక్షానికి, భౌతిక శాశ్వతత్వానికి, శుద్ధ ప్రజ్ఞకు, సంపూర్ణ జాగ్రత్త అవస్థను సాధించుటకు, కర్మశేషములు నశింపకు, పూర్వ వాసనలను భస్వం కావించుటకు కుండలిని ఆధార శక్తితో తప్ప యోగ్యమైన ప్రత్యామ్నాయ యోగ మార్గము మరొకటి లేనే లేదను అభిప్రాయాన్ని పరాశక్తి నీకు జ్ఞానం కలిగిస్తుంది. ఇతర విషయాలలో భావార్థ పరంపరలను సవివరంగా బోధిస్తుంది. విజ్ఞాన సహిత జ్ఞానాన్ని కలిగిస్తుంది. అజ్ఞానం నుండి విముక్తిని కలిగిస్తుంది. మాస్టర్ గారి డైరెక్ట్ లైను నిన్ను ఆదితో నేరుగా అనుసంధానం కలిగించుటకు ఒక వంతెనను బ్రహ్మయే నిర్మించారు. అది నీకు మార్గాన్ని తెరుస్తుంది. ఎంత విస్తారంగా, వెడల్పుగా, అగాధంగా డైరెక్ట్ లైన్ నీకు మార్గము తెరవబడునను అన్నది నీ యొక్క సాధన తీవ్రత, విశ్వాసము, భక్తి శ్రద్ధలు, అంకిత భావంపై ఆధారపడి ఉంటుంది. అనుసంధానం నీ నిత్య సాధనలో అవసరమైన సమయమున మాస్టర్ గారు ట్రాన్స్ ప్రక్రియ విధానంతో గాని, ఇతరి శక్తి చేత గాని నేరుగా నీతో అనుసంధానం ఏర్పరచుకొని నీ అభ్యంతరాలకు, ప్రశ్నలకు, అనుమానాలకు నీకు తృప్తి కలిగే విధంగా సమాధానాలు అందిస్తారు లేదా అనుభూతితో చూపిస్తారు. ఇదే ఈ యోగమందు జరుగు ఒక అద్భుత ప్రక్రియ. అయితే శరీరంలోని కుండలిని యొక్క ఉనికిపై నీకు సమగ్ర నమ్మకం ఉండాలి. అంతరాత్మ శుద్ధిగా, అంతర్వాణి సహితంగా జీర్ణించుకొని ఉండాలి. కుండలిని శక్తితో గల అనుసంధానము మూలంగా అనుమానాలు యాంత్రికంగా అవే నివృత్తి అవుతాయి. జ్ఞానానికి, ఈ శుద్ధమైన జాగ్రత్త అవస్థ స్థితికి ఒక నిశ్చిత అభిప్రాయం ఏర్పరచుకొనుటకు ఈ విశ్వము అన్నది ఒక వంతెనగా పనిచేస్తుంది. నిశ్చలమైన ప్రశాంత చిత్తంతో డైరెక్ట్ లైన్ను అనుసరించిన ఈ విశ్వాసం అన్నది ఇంకా పొంగి పొరలుతుంది.
గుర్తుంచుకోండి, బుద్ధి వికాసం వ్యక్తి మేధా సంబంధమైన రహస్య విషయాలు అర్థం చేసుకొనడానికి ఈనాడు మనకు ఉపయోగపడే ఏకైక మార్గం కుండలిని యోగమే సుమా. రెండవ మార్గం గాని సాధన గాని ఈ సృష్టి యందు ఇంతవరకు కనపడలేదు. కీలకమంతా సాధనలోనే ఉంది అంతే. సరళ సాధన నా అభిప్రాయాన్ని ఇంత దృఢంగా చెప్పుకొనుటకు మూల కారణము ఏమనగా, ఈ జన్మయందే భౌతికంలోనే జాగ్రత్త అవస్థలో ఆదితో ఐక్యం పొందుటకు మానవులందరికీ ఆచరణకు సరళమైన యోగ మార్గమును ఇంతవరకు ఎవరు బోధించలేదు. ఏ దేవుడు గాని యోగీశ్వరుడు గాని మానవులకు వాగ్దానం చేయలేదు. నిశ్చయంగా పొందగలమని వాగ్దానం చేయలేదు. సాధించవచ్చునని భావించడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. గ్రంథకర్తలు యోగ శాస్త్రములు ప్రమాణపూర్వకంగా ధైర్యంగా గ్రంథస్థం చేయలేదు. ప్రయత్నం చేసిన క్రియా విధానమును స్పష్టంగా ప్రకటించినప్పటికీ సూచితమైన విధంగా గాని సాధన ప్రక్రియ సూత్రములు అనుభవపూర్వకంగా రచించలేదు. ఈ విధంగా నిస్సందేహంగా అభ్యాసం చేసి ఫలితాలను ప్రకటించలేదని నా గ్రంథ పరిశోధన అధ్యయనాలు తెలుపుచున్నాయి. శ్రేష్టమైన సాధన అనంత ప్రాణ నిధి నుండి ప్రాణ సరఫరాను కుండలిని ఆధారంగా నిరంతరము పొందుటకు ఉన్నత భూమికలను క్షేత్రాలను సాధకుడు అధిరోహించుటకు ఈ సాధన 1000 రెట్లు ఉన్నతమైనది, మేలైనది, అనాది అయినది, శ్రేష్టమైనది, సత్యమైనది, నిరంజనమైన, అపరంజి, నాశరహితమైనది. మానవ జాతి ఉనికి ఉన్నంత వరకు కుండలిని వారి వెంటనే ప్రయాణిస్తూ ఉంటుంది. మీరు ఇదివరకే వేల సంఖ్యలో ప్రచురితమైన యోగ గ్రంథాలను చదివి ఉంటారు, అభ్యాసం కూడా చేస్తూ ఉంటారు. వాటిని చదివిన తర్వాత ఈ పాటికి మీరు ఒక నిర్ణయానికి చేరి ఎన్ని రెట్లు సాంప్రదాయ యోగములతో పోలిస్తే కుండలిని యోగము శ్రేష్టమైనదో ఒక దృఢ అభిప్రాయము ఏర్పరచుకొని ఉంటారు. కుండలిని సాధన బ్రహ్మ సాక్షాత్కారానికి అపరోక్ష మార్గం ఏంటంటే, పరాశక్తి చాలనంతో జరుగు ఈ డైరెక్ట్ లైన్ ఏ విధంగా ఉన్నతమైనదో ఈ క్రింది విషయం ద్వారా వ్యక్తమవుతుంది. సాధనకు అర్హమైన విధంగా సిద్ధంగా నోటికి సూటిగా అనుభూతి పొందుటకు సందర్భంగా ముందుగానే మాస్టర్ గారు రూపొందించి మనకు సాధనకు తక్షణం ఉపక్రమించు కొనుటకు వీలుగా కుండలిని యోగమును ఆయత్తం చేసి ఉన్నారు. కేవలం మన సాధన లోపించి ఉంది. ఆది స్థితిని చేరుటకు సిమెంటుతో ఒక చక్కని సూటి రహదారి రోడ్డున వేసి ఉంచారు. మనం ఆ దారిన ప్రయాణించుటయే మిగిలి ఉంది. కుండలిని ఆధారంగా కలుగు మార్పులు చీకటి నుండి ప్రకాశించు వెలుగు ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. స్థితులావస్థ నశింపు మరణించే భౌతిక శాశ్వతత్వమునకు మారుస్తుంది. ప్రధానంగా గల అశాంతి జీవితం నుండి ఆనంద జీవితంలోకి తీసుకువెళుతుంది. పరిమిత ప్రజ్ఞ జ్ఞాపకాల శక్తి నుండి శుద్ధ ప్రజ్ఞ స్థితికి చేరుస్తుంది. ఉచితానుచిత జ్ఞానరహిత స్థితి నుండి సంపూర్ణ చైతన్య స్థితి నిరంతరము ఉండునట్లు చేస్తుంది. మగత స్థితి నుండి మేలైన శరీర స్వభావం నుండి సంపూర్ణ చురుకైన శక్తివంతమైన విధంగా నడుచుకున్నట్లు ప్రభావితం చేస్తుంది. సాధకులపై గ్రహ ప్రభావం లేకుండా సంపూర్ణ స్వతంత్రంగా జీవించు విధానము ఏర్పాటు చేస్తుంది. పరిమిత ప్రాణంతో జీవించు మనము అనంత ప్రాణ సరఫరాను స్వీకరిస్తాము. మేడం మేడం మా నాగరత్న ఫోన్ చేసింది, ఇది కట్ అయిపోయింది. టైం ఎంత అయిందో చూడండి మేడం. ఫోన్ టైం కూడా అయింది మేడం.